దసరా పండుగ. దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు జరిగే ఈ దేవీ నవరాత్రులు 11వ రోజు విజయదశమి కలిసి అందరూ దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆధారాలకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ. ఈ పండుగ నవరాత్రి, శరన్నవరాత్రులు కూడా అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. అండ్ అలాగే ముఖ్యంగా సౌక్తేకయాలు కూడా దీన్ని ఆచరిస్తారు. అండ్ అలాగే బొమ్మలు కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. అండ్ ఆలయంలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. శక్తేయులు దీన్ని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయంలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు ఘనంగా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఇది 9 రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణాసురుడిని గెలిచిన సందర్భం కాక పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకులు పూజ చేయడం తీరి ఆనవాయితీ. అండ్ జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురమర్దిని రాక్షసులతో 9 రోజులు యుద్ధం చేసి గెలుస్తుంది. అతను వరించి జయించి పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో ఈ పండుగను జరుపుకుంటారు. అదే విజయదశమి. దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది. కలకత్తాలో కూడా మహిషాసురమర్దినిని గొప్పగా పూజిస్తారు. కలకత్తా ఉత్సవాల్లో ప్రదర్శించిన మహిషాసురమర్దిని దుర్గామాత విగ్రహం దేవత్వానికి ఆశాదీపంలా ఉంటుంది. మహిషాసురుడు అనే రాక్షసుడు మరణం లేని జీవితం కోసం మేరుపర్వత శిఖరంపై చేరి బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికతో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుడిని అంచెలంచెలుగా తపస్సు చేస్తూ ఒక స్థాయికి ఎదిగాడు. ఆ ఘోరమైన తపస్సుకి లోకాలన్నీ తల్లదిల్లిపోయినాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై మహిషాసుర, ఇక నీ తపస్సు చాలించు, ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవనాన్ని ప్రసాదించు అని కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలు, మహాపర్వతాలు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరికలు తీర్చడం అసంభవం కనుక నీ మరణానికి మృత్యువు ఒక మార్గం. విడిచిపెట్టి మరే పరమైన కోరుకో. అప్పుడు మహిషాసుడు, విధాత, అల్పమైన కోరికలు ఈ మహిషాసుడు ఆశపడడు. సరే, నాకు పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరతాడు. బ్రహ్మదేవుడు ఆ వరానికి మహిషాసురుని అనుగ్రహించి అంతర్ధానం అయిపోతాడు. బ్రహ్మదేవుడు వరం వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో వెళ్ళి మొరపెట్టుకొనగా మహిషునిపై వారితో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది. త్రిమూర్తుల తేజస్సు కేంద్రీకృతమైన ఓ శ్రీరూపం జన్మించింది. శివుని తేజస్సు ముఖముగా, విష్ణువు తేజస్సు బహువుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించింది. ఆమె 18 బాహువులుగా కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షరమును, కమండలమును, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతలు ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడమని భీకరమైన పోరు వచ్చింది. మహిషాసురుడు తరపున పోరు సలుపుతున్న రుద్రతను, మహానుడు, అసీనుడు, బహుష్కురుడు, విడారుడు మొదలైన వారి రాక్షసులను అమ్మవారు సంహరించింది. యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం కూడా శత్రువులను చీల్చి చెండాడింది. అండ్ దేవితో తలపడిన అసురులు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంలో భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు ఈ మహిషాసురుడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుడిని సంహరించిన దినం కాగా పర్వదిన్నే ప్రజలు మహిషాసుర మర్దినిగా ఆవిడని పూజిస్తారు. దానినే నవరాత్రి, దసరా అని కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అప్పటి నుండి వివాహం జరిగిన ఆడపడుచులు భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికి, కూతురికి తలంటి స్నానం పోసి నూతన వస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా ఇక్కడ ఈ పండుగలో అలవాటే. వివిధ ప్రదేశాల్లో దసరా ఎలా జరుపుకుంటారో చూద్దాం. వివిధ ప్రదేశాల్లో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ముందు చూద్దాం రండి. దసరా ఉత్సవాలు దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. అలాగే మైసూరు, కలకత్తా, ఒడిశా, తెలంగాణ, విజయవాడ, కాన్కాపూర్లో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరూరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.
ఖానాపూర్ ఒంగోలు కళాకారుల రూపంలో అమ్మవారు ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షస సంహారం చేసే ఘట్టాన్ని కూడా ప్రదర్శిస్తారు. ముందుగా మైసూరులో ఎలా జరుపుకుంటారో చూద్దాం రండి. మైసూరులో దసరా ఉత్సవాలు, ఏనుగుల ఊరేగింపులు. మైసూరు మహారాజా పాలకాల నుండి వైభవంగా దసరా ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవమైన చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగించి రావడం అలవాటు. ఈ సమయంలో వీధులతో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడడం దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఈ సమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరింపబడుతుంది. ఆ సమయంలో ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఈ దసరాకి. ఆ సందర్భంలో ఏనుగుల అలంకరణ ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది. కలకత్తా దసరా పూజకు దుర్గామాత పర్వదినంగా బెంగాలీలు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళీమాతకు దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలాది మంది దర్శించడం విశేషం. 9 రోజుల పాటు రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజున నదీ తీరంలో కుమారి పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత. ఒడిశా రాష్ట్రం. ఒడిశా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలు వీధి వీధిలో ప్రదర్శిస్తారు. స్త్రీలు మానికగలో వడ్లు నింపిన లక్ష్మీదేవిని భావించి పూజలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంలో వారు లక్ష్మీదేవిని ఆరాధించడం సాంప్రదాయం. దీనికి వారు మానా బానా అంటారు. ఒడిశా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణాసంచారాలతో తయారు చేసి దీని మైదానంలో కాలుస్తారు. ఈ రావణ కాష్ట చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నాడు 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ లేదా గౌరీ పండుగను లేదా సద్దుల పండుగ లేదా దసరా 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండుగ విస్తృత. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రజలు పండుగ నెలలు. ఈ 2 నెలల్లో పెద్ద పెద్ద పండుగలు వస్తూ ఉంటాయి. ఈ పండుగలు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అలా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు కలిగితో నిండిపోతుంది. ఈ పండుగలతో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి దసరా, విజయదశమి. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రం ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. రంగురంగుల పూలను త్రికోణాలతో పేర్చి అలంకరించిన బతుకమ్మ చుట్టూ చప్పట్లు చేరుస్తూ వలయకారంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటారు. బోడెమ్మలతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిది. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బతుకు ఆప్యాయతలు, భక్తి, భయం పంచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. గత 1000 ఏళ్లుగా బతుకమ్మ ఇక్కడ ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలను మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగలు శతాబ్దాలుగా జరుపుకుంటారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాములు పెదందారీతనంతో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమీపంలో మహిళలు తమ బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలు నలిగిపోయేవి. అయితే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు. వారిని తలుచుకొని తోటి మహిళలు కూడా విచారించేవారు. వారికి ప్రతిగా పూలని పేర్చి బతుకమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాట వెనుక ఉండే మర్మం ఇదే. పండుగ వర్షాకాలం చివరిలో, శీతాకాలం తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులతో ఆరుబయలతో పూసి ఉంటాయి. వీటిలో గొనుగు పూలు, తండేటి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చామంతి, నందివర్ధనం లాంటి పూలు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని యాపిల్ అంటారని తెలిసిందే కదా. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా ఈ జొన్న పంట కూడా కోతకు సిద్ధంగా ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసి తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగౌరవంగా ప్రకటించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యతంగా మరింతగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరిన్ని చోట్ల ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకుంటారు.
వాటిల్లో మాచర్ల, ఖమ్మంపాడు, కారంపూడి గ్రామాల్లో జరుగుతుంది. తెలంగాణ మాత్రమే విశిష్ట ప్రచారాన్ని పొందిన ఈ బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహర్నమి వరకు 9 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి 8 రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీన్ని బోడెమ్మ అంటారు. అండ్ అలాగే బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువులతో నిండిన చెరువులు తొణికిసలాడుతూ ఉంటాయి. అండ్ 9వ రోజు మాత్రం సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. పండి ఒరిగిన జొన్న చేలు, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసినట్టు చెట్లు, ప్రకృతి సౌందర్యమయంగా ఉంటుంది. ఈ పండుగ రోజుల్లో పుట్టమ్మలో ఒక బొమ్మను వేసి అండ్ బహుళ పంచమి నాడు దీన్ని ప్రదర్శించి దానిపైన ఒక కలశాన్ని ఉంచి కలశం పైన పసుపు ముద్దలతో గౌరమ్మ నిలిపి పూలతోనూ పసుపుతోనూ అలంకరిస్తారు. బోడెమ్మను నిలిపిన తర్వాత ఈ వాడలో ఉన్న ఆడపిల్లలందరూ అక్కడికి గుమిగూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్దలందరూ వస్తారు. అండ్ ఇలా 8 రోజులు కన్నెపడుచులు ఆడుకుంటూ ఉంటారు. తర్వాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి పరిసరాలన్నింటినీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరువెచ్చని ఇడిగింజల నూనెతో తలంటి పోసుకొని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసి ఇంట్లో చాపు వేసి బతుకమ్మలను పేర్చి గుమ్మడి పువ్వును తుంచి పసిడిగా గౌరమ్మకు పెడతారు. పసుపు ముద్దలతో గౌరమ్మను చేసి పెట్టి అగరొత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే ఉంచుతారు. సాయంత్రం పిన్నలు పెద్దలు నూతన వస్త్రాలు అందరూ ధరించి స్త్రీలు వివిధ అలంకారాలను అలంకరించి బతుకమ్మ చేత కట్టుకొని అండ్ చెరువు కాలువ గట్టుకు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి బతుకమ్మను మధ్య ఉంచి బాలికలు కన్నెపడుచు స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ గొంతెత్తి ఒకళ్ళొకళ్ళు పాడతారు. అండ్ వలయకారంగా తిరుగుతూ ఈ పాటలు పాడతారు. వాళ్ళు ఈ పాటను అనుసరిస్తూ పాడతారు. అండ్ బతుకమ్మ పండుగ వస్తుందంటే తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంలా భావిస్తారు. ఇల్లు శుభ్రపరుస్తారు, చక్కగా అలంకరిస్తూ ఉంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకొని వస్తారు. ఇది బతుకమ్మ పండుగ. తెలంగాణలో చాలా గొప్ప పండుగ. మీరు కూడా తెలంగాణలో ఉంటే బతుకమ్మ పండుగ తప్పకుండా చూసిరండి. కరీంనగర్ దసరా సమయంలో కరీంనగర్ వాసులు కూడా ఇక్కడ గొప్పగా దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ గనిలో పనిచేసే కార్మికులు ఈ పండుగ రోజు గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు. అండ్ క్షత్రియులు ఆయుధ విన్యాసాలు కోరిన విన్యాసాలు ప్రదర్శించడం ఇక్కడ వారి సంప్రదాయం. ఇక్కడ నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంలో పండుగ మొదలవుతుంది. హనుమాన్ అఖాడా, దుర్గా అఖాడా లాంటి దేవతలను రూపాలతో ఇసుక పెట్లు, త్రిశూలం మొదలైన ఆయుధాలతో పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలు ఆనందిస్తారు. కర్రసాము ప్రదర్శనలో కూడా భాగమే. జమ్మి ఆకులను ఒకరినొకరు ఇచ్చి శుభాకాంక్షలు జరుపుకుంటారు. కనుక ఈ పండుగ కన్నుల పండుగగా ఉంటుంది. గుజరాత్ దసరా సమయంలో గుజరాతీయులు కూడా పార్వతీదేవిని బాగా ఆరాధిస్తారు. ఇంటింటా శక్తి పూజలు చేయడం గుజరాతీయుల ఆచారం. ఇంటి గోడల మీద శ్రీచక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపులతో చిత్రించి పూజిస్తారు. ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకువచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలు చల్లి దానిపై మట్టి ఉండి చెట్టి దీంతో నీటిని కలిపి పోక చెక్క, వెండి చెక్క, రాగి నాణెం చేస్తారు. ఈ మట్టి కుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ఠ అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిస్తారు. తర్వాత పౌర్ణమి వరకు జరిగే గర్భ అనే ఉత్సవాలు స్త్రీలను ఉత్సాహంగా పాల్గొంటారు. విజయవాడ బేతాళ నృత్యం. విజయవాడలో ప్రధాన ఆలయం బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. ఆంధ్ర రాష్ట్రం పాటు ప్రాముఖ్యత ఉన్న ఆలయం ఇది. అండ్ నవరాత్రుల రోజులు 9 రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. విజయదశమి నాటిన కృష్ణానదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారిని తెప్పపై 3 రోజులు ఉంచి ఊరేగించి భక్తులు దర్శనమిస్తారు. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాదబస్తీలు ఊరేగిస్తారు. ఇది 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఊరేగింపు ముగుస్తుంది. దసరా సందర్భాల్లో చివరి రోజులు ప్రభలు ఊరేగింపులు బాగా ఉంటాయి. ఈ ప్రభల్లో బేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ బేతాళ నృత్య ప్రదర్శన విజయవాడలో ప్రత్యేకత. వీరవాసం, ఏనుగుల సంబరం. గోదావరి జిల్లాల్లో కూడా ఈ దసరా పండుగ బాగా జరుపుకుంటుంది. అండ్ వీరవాసంలో కూడా ఈ దసరా పండుగ బాగా చేస్తారు. అండ్ సుమారు 100 సంవత్సరాల నుండి ఏనుగుల సంబరాలు జరపడం ఆచారం. దసరా మొదటి రోజున ఏనుగు గుడిలో బేతాళుని నిలబెడతారు. అండ్ అలాగే బేతాళుడు అంటే వయసైపోయిన బ్రహ్మచారి. 9 రోజులన బేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు బేతాళుడు నియమనిష్టలతో ఆచరిస్తాడు. మొదటి రోజు నుండి 100 సంవత్సరాల క్రితం వెదురుకారాలతో గడ్డి కొబ్బరి పీచులతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీలో అలంకరిస్తారు. తెల్లని వస్త్రాలు, రంగురంగుల లతలు, పూలు, కాంతులతో అమ్మవారును విరాజిల్లుతూ ఉంటుంది.
అండ్ ఎన్నో గొప్పగా అలంకారాలు చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయిలచే ఊరేగింపులు తీసుకొని వెళ్తారు. ఈ ఊరేగింపులతో పిల్లలను ఏనుగులు కింద నుండి దాటిస్తారు. అలా చేస్తే పిల్లలకు రోగ విముక్తులు అవుతారని ఇక్కడ వారి నమ్మకం. రాత్రి 6 గంటలు ప్రారంభించి తెల్లవారు 6 గంటల వరకు సాగి తూర్పు చెరువు కట్టుకు తీసుకువెళ్ళి ఉత్సవాన్ని ముగిస్తారు. వీపనగుండ్లలో రాళ్ల యుద్ధం. కర్నూలు జిల్లాలో వీపనగుండ్లలో దసరా సమయంలో రాళ్ల యుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయంత్రం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటు ఇటు చేరి కంకర రాళ్లను గుట్ట పోసుకొని ఒకవైపు రావణసేన ఊహించుకొని రాళ్లను విసురుకుంటూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మం ధర్మం యుద్ధం విజయం చేసినట్టుగా భావిస్తారు. దీన్ని వాళ్ళు రామరావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు తగిలితే అంత ఎక్కువ ఉత్సాహం జరిగినట్టు విశ్వసిస్తారు. అదే సమయంలో అదే జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో కూడా బని ఉత్సవం జరుగుతుంది. మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని తమ గ్రామాన్ని తీసుకెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు దేవరగట్టు నేలపై ఉన్న 2 గ్రామాల పరిధిలో ప్రజలు కోట్లాడతారు. స్వామిని తీసుకెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండాలని చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగులు తొడిగిన వెదురు కర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు. అనాదిగా జరుగుతున్న ఈ రక్తపాతానికి అడ్డుకట్ట చేసేందుకు పోలీసులు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు. సంగారెడ్డిలో రావణ దహనం. మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భాలు 9 రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణాసంచాతో తయారు చేసిన అగ్నిబాణాలతో దగ్ధం చేస్తారు. రామలక్ష్మణుల వేషధారులు బాణాలు సంధిస్తారు. ఈ ఉత్సవం మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది కొద్ది భక్తులు హాజరై ఉత్సవానికి బన్ని తీసుకొని వస్తారు. నవరాత్రులు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు గల 9 రాత్రులు నవరాత్రులైన వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుతూ కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. అప్పుడు అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజ విధులను ఉపదేశించాడు. అతను మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా అతని ఐశ్వర్యాన్ని పొంది ఇతిహాస కథ ఇది ఒకటి ఉంది. అండ్ ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్కరు ఒక్కో దేవుని 3 దినాలు పూజిస్తారు. ఈ 9 రాత్రుల్లో 9 రాత్రులు ఎందు ఆ దేవతలు పూజించడానికి వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములు పెట్టి పూజించుడు. అట్లు పూజించుటే ఆ దినం మహానవమి అని. సరస్వతి దేవిని పూజించుటే సరస్వతి పూజ దినమని, ఆయుధ పూజలు చేసిన ఆయుధ పూజ దినమని చెప్పుతారు. అనగా మరుసటి రోజు దశమి తిథి ఎందు మహాదశమి అయిను. అండ్ నవరాత్రి ఉత్సవాల్లో ఆలయ పార్వతీదేవులు రోజుకు ఒక అలంకరణ చేస్తారు. ఈరోజు పార్వతీదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో విధంగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కుష్మాండాదేవి, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయని, 7వ రోజు కళరాత్రి, 8వ రోజు మహాగౌరి, 9వ రోజు సిద్ధరాత్రిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాల్లో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసురమర్దినిగా ఆరాధిస్తారు. ఇది దసరా యొక్క పండుగ వృత్తాంతం. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.